ఎక్కడ చూసినా నీళ్లు, తాటి చెట్టు మునిగేంత లోతు, మధ్యలో దత్తాత్రేయుడు. ఇది కరీంనగర్ జిల్లాలో కనిపించే ఓ అద్భుత దృశ్యం. ఒకప్పుడు ఊర్లో గుట్టపై ఉండే ఈ దేవుడు ఇప్పుడు మిడ్మానేరు డ్యాం మధ్యలో ఐలాండ్లో ఉంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ వాచ్ ది స్పెషల్ స్టోరీ. కరీంనగర్ జిల్లాలో ఐలాండ్ పై ఉన్న ఒక ఆలయం ఇప్పుడు పర్యాటకంగా ఆసక్తి కలుగజేస్తోంది. మిడ్మానేరులో మిడ్మానేరు నడి మధ్యలో ఉన్నటువంటి ఒక ఐలాండ్ పై ఈ ఆలయం ఉంది. గతంలో గ్రామంగా ఉన్నటువంటి ఈ ప్రాంతం ఇప్పుడు పూర్తిగా నీళ్లతో డ్యాంలో మునిగిపోయింది. అయినప్పటికీ ఐలాండ్ పై ఉన్నటువంటి ఆలయం మాత్రం అలానే ఉండడం, అలాగే ఇప్పుడు దత్తాత్రేయ స్వామి జయంతి ఉత్సవాలు జరుగుతూ ఉండడంతో పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి చేరుకుతున్నారు. బోటు సౌకర్యం కల్పించడంతో భక్తులు ఇటు ఆహ్లాదంగా ఎంజాయ్ చేయడంతో పాటుగా ఆలయంలో ఆధ్యాత్మికంగా సేదరితున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. వరదవెల్లి దత్తాత్రేయ ఆలయంపై హెచ్ఎంటీవీ స్పెషల్ స్టోరీ. ఇది కరీంనగర్ జిల్లా బోయినపల్లి మండలంలో ఉన్న వరదవెల్లి గ్రామం మిడ్మానేరు డ్యాంలో ముంపునకు గురైపోయింది. మొత్తం డ్యాం నీళ్లలో మునిగిపోగా ఇక్కడ గుట్టపై ఉన్న చారిత్రక దత్తాత్రేయ దేవాలయం మాత్రమే ఇప్పుడు కనిపిస్తోంది. గతంలో ఎన్నో వందల మంది భక్తులతో పూజలు అందుకున్న దత్తాత్రేయ స్వామి గ్రామం ముంపుకు గురైన తర్వాత కొన్నేళ్లు నిర్మానుష్యంగా మారింది. ఇటీవల కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో దేవాలయానికి భక్తులు వెళ్లేందుకు బోట్లు ఏర్పాటు చేశారు. భక్తులు మరోసారి దత్తుడి దర్శనం కోసం పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఒకప్పుడు పచ్చటి పంట పొలాలతో అలాగే గ్రామంగా విరాజిల్లినటువంటి ఈ వరదవెల్లి గ్రామం, ఇప్పుడు చూస్తున్నటువంటి ఈ ప్రాంతం, ఈ నీళ్లతో నిండినటువంటి ఈ ప్రాంతం కూడా ఒకప్పుడు ఒక గ్రామం. ఇక్కడ పంట పొలాలు ఉన్నాయి, అలాగే జనం ఇక్కడ గ్రామంగా ఉన్నటువంటి సందర్భంలో ఈ దేవాలయానికి నడుచుకుంటూనే వాహనాల్లో వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మిడ్మానేరు ప్రాజెక్టు కట్టిన తర్వాత ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా మిడ్మానేరు బ్యాక్ వాటర్లో ముంపుకు గురైంది. మనం చూడొచ్చు, ఒక ట్యాంక్ అక్కడ కనబడతా ఉంది. గతంలో వరదవెల్లి గ్రామానికి సంబంధించినటువంటి వాటర్ ట్యాంక్ అది. ఇప్పుడు ఆ వాటర్ ట్యాంక్ పూర్తిగా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి. అలాగే ఇటువైపుగా చూడొచ్చు మనం ఒకసారి, పూర్తిగా ఇళ్ళన్నీ కూడా నీళ్లలో మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా ఒకప్పుడు గ్రామంగా గత 5-6 ఏళ్ల కిందట పరిస్థితి వరకు చూసినా కూడా ఇదంతా కూడా గ్రామం అని చెప్పుకోవచ్చు. కానీ మిడ్మానేర్ ఫుల్ కెపాసిటీ పూర్తిగా నీళ్లు నింపడం స్టార్ట్ అయిన తర్వాత ఇవంతా కూడా ముంపుకు గురైంది. అయితే వరదవెల్లి గుట్ట పైన ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం స్వయంభూగా వెలిచింది అది. భక్తులు గతంలో కూడా ఎన్నో పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. డ్యాంలో నీళ్ళు వచ్చిన తర్వాత గుట్టపై ఉండడం, ఆ గుట్ట ఇప్పుడు ఐలాండ్ మాదిరిగా మారడంతో ఇప్పుడు బోట్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. గత నెల రోజులుగా ఇక్కడికి బోట్ల ద్వారా భక్తులు అక్కడికి చేరుకోగలుగుతున్నారు. ఈ దత్తాత్రేయ స్వామి జయంతి నేపథ్యంలో ఇక్కడికి భక్తులు పెద్ద ఎత్తున వస్తున్నారు. ఈ నేపథ్యంలో 4 బోట్లను అరేంజ్ చేసింది ప్రభుత్వం. ఒకటి ఎంపీ బండి సంజయ్ తన నిధులతో అరేంజ్ చేయగా, మిగతాది టూరిజం శాఖ అలాగే ప్రైవేట్ బోట్లను కూడా ప్రభుత్వం అరేంజ్ చేసింది. సో వచ్చేటువంటి భక్తులకి ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు. నాతో పాటు కొంతమంది భక్తులు ఉన్నారు, బోట్లో ప్రయాణిస్తూ దేవాలయానికి వెళ్ళే వాళ్ళు. అమ్మ చెప్పండి, ఈ దేవాలయానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? మేము 15 ఇయర్స్ నుండి వస్తున్నామండి. మేము వేములవాడ నుండి వచ్చాము. నా పేరు ద్వారకా శ్రీదేవి. ఇక్కడికి వచ్చినప్పటి నుండి చాలా మంచిగా అనిపించింది మాకు. మా కోరికలు కూడా నెరవేరినాయి. అందుకు 15 ఇయర్స్ నుండి వస్తున్నాము. చాలామంది భక్తులు వస్తారండి. సంజయ్ అన్న బోటు కొనిచ్చడం నిజంగా చాలా సంతోషం మాకు. ఎందుకంటే భక్తులను దృష్టిలో ఉంచుకొని తను ఈ పని చేసిండు. ఇంకా కూడా కొన్ని కార్యక్రమాలు చేయాలని నేను కోరుకుంటున్నాను. గతంలో 15 ఏళ్ళుగా వస్తున్నా అని చెప్తున్నారు కాబట్టి గతంలో ఇక్కడికి ట్రాన్స్పోర్టేషన్ ఏ విధంగా వచ్చేవారు ఈ ఆలయానికి? మామూలుగా బైక్స్ మీద, చాలామంది కార్లలో వచ్చేవాళ్ళు. కొంచెము రోడ్డు బాగానే ఉండేది. అక్కడ వరకు గుట్ట వరకు కార్ వచ్చేది అనమాట. వెహికల్స్ కూడా వచ్చేటివి. ఇప్పుడు క్వైట్ డిఫరెంట్గా మారింది కదా అమ్మ, నీటిపై బోట్లో వెళ్ళాల్సినటువంటి పరిస్థితి చూస్తున్నారు. పర్యాటకం కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు ప్రయాణం? చాలా ఎక్కడో ఏదో ఒక ప్లేస్లో ఎక్కడో మనము కరీంనగర్ డిస్టిక్ కాకుండా ఎక్కడో ఉన్నట్టు అనిపిస్తుంది మాకు. ఈ బోట్లో ప్రయాణం చేయడము చాలా హ్యాపీగా ఉందండి. కానీ ఇంకా కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే లైటింగ్స్ కానీ భక్తులకి అన్ని సదుపాయాలు వాటర్ కానీ అవన్నీ చేయాలని నేను కోరుకుంటున్నాను. ఇది అయితే ఎక్కడో మనం ఏదో కొత్త ప్రదేశానికి వెళ్ళినట్టు ఉందండి మాకు. చాలా 15 ఏళ్ళుగా వస్తున్నటువంటి మహిళ, ఆమె భక్తురాలు ఇక్కడికి 15 ఏళ్ళుగా దత్తాత్రేయ స్వామి ఆలయానికి వస్తున్నారు. కానీ ఇప్పుడు క్వైట్ డిఫరెంట్గా బోట్లో ప్రయాణిస్తూ మళ్ళీ అదే దేవాలయానికి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. సో మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. స్వామి, మీరు చెప్పండి, ఎన్నేళ్ళుగా ఇక్కడికి ఆలయానికి వస్తున్నారు? ఈ ఆలయం చరిత్ర ఏంటి? ప్రస్తుతం ఇక్కడనే అండి. మేము వరదవెల్లి గ్రామస్తులమే, మిడ్మానేరు మనుషులమే. కానీ కాకపోతే ఏంటంటే ఎన్నో ఏళ్ళ నుంచి సనాతనంగా వెలిసిన దేవుడు. చాలామంది ఇంతకుముందు కూడా మిడ్మానేరు కాకముందు కూడా బాగా భక్తులు వచ్చేవాళ్ళు.
ఇప్పుడు కూడా వస్తున్నారు. కాకపోతే ఏంటంటే మన ముంపుకు గురువై ఉపాధి హామీ లేక అటు ఇటు అన్నట్టు. ఇప్పుడు ఈ ఆలయం ఎప్పుడు వెలిసింది, ఎప్పటి ఆలయం ఇదంతా? చాలా ఏళ్ళు అవుతుంది. సనాతనం అంటే ఒక 40-45 ఏళ్ళ కింద, ఇంకెక్కువనే అవుతుంది. దానికి భక్తులు రాకపోకలు ఇలానే ఉండేటివా? ఇలానే ఉండేటివి. ఇక్కడ ఆలయానికి వచ్చేందుకు గతంలో రోడ్డు మార్గం ఉండేది. రోడ్డు మార్గంగా వచ్చి ఇక్కడ ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయానికి వచ్చి పూజలు చేసుకునేవారు. ఇప్పుడు పూర్తిగా నీళ్లు నిండిపోవడం, గుట్ట చుట్టూ ఆలయం చుట్టూ కూడా మిడ్మానేరులో ఉన్నటువంటి నీళ్ళు అన్నీ కూడా చుట్టుపోవడం ఇప్పుడు ఐలాండ్లా మారిపోయింది. అయినా భక్తులు ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. స్వామిని సేవించుకోవాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒక బోట్ అరేంజ్ చేయగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కొన్ని బోట్లను అరేంజ్ చేసింది. ఇప్పుడు ఈ 3 రోజుల పాటు జరిగేటువంటి దత్తాత్రేయ జయంతి వేడుకలకు భక్తుల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఇలాంటి ఏర్పాట్లు అయితే చేశారు. ప్రస్తుతం దత్త జయంతి ఉత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ దేవాలయంలో దత్తాత్రేయ విగ్రహం విభిన్నంగా ఉంటుంది. ఇక ఆలయానికి భక్తులు గతంలో మాదిరిగా సులువుగా చేరుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని స్థానిక ఎమ్మెల్యే సత్యం చెప్పారు. ఆలయంలో ప్రస్తుతం మరికొన్ని సౌకర్యాలు కల్పించాలంటున్నారు భక్తులు. ప్రస్తుతం ఈ ఆలయం చుట్టూ ఉన్న పరిసరాలే స్పెషల్గా లేవు. ఈ ఆలయం కూడా చాలా చరిత్రగలగా, చాలా విభిన్నంగా కనబడుతూ ఉంది. దత్తాత్రేయ స్వామి ఆలయం ఎక్కడైనా కూడా నిజానికి దత్తాత్రేయ స్వామి విగ్రహం నిటారుగా నిలబడి ఉన్నటువంటి విగ్రహం కావచ్చు, కూర్చున్న విగ్రహాలు కనబడుతూ ఉంటాయి. కానీ ఇక్కడ పడుకొని ఉన్నటువంటి దత్తాత్రేయ స్వామి మనకు కనిపిస్తూ ఉంటారు. మరోవైపు స్వయంభూగా వెలిసినటువంటి దత్తాత్రేయ స్వామి ఆలయం భారతదేశంలో ఇది 2వదిగా అని కొంతమంది చెప్తున్నారు. అసలు ఆలయ చరిత్ర ఏంటి, దీని వెనకాల ఉన్నటువంటి కారణాలు, ఇక్కడికి వచ్చేటువంటి పూజలో కారణాలు ఏముంటాయి, ఏ పూజలు చేస్తూ ఉంటారు అనేది తెలుసుకుందాం. మనతో పాటు ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు. స్వామి, ఇక్కడ ఆలయ చరిత్ర ఏంటి? మొదలుగా విగ్రహం చాలా విభిన్నంగా కనబడతా ఉంది. ఋషులు పూర్వీకులు చెప్పిన ప్రకారంగా గత 400 సంవత్సరాల క్రితం వెంకట అవధూత అనేటువంటి ఒక అవధూత 40 రోజులు అఖండమైనటువంటి తపస్సు చేస్తే స్వామివారు సర్పరూపంలో దర్శనమిచ్చాడు. ఆ వెంకటావధూతకు రాహుగ్రహ దోషాలు ఉన్నాయి కనుక అవి తొలగించడానికి, భక్తులకు ఎటువంటి దోషాలున్నా గ్రహ బాధలున్నా తొలగించడానికి ఈ రూపంలో ప్రత్యక్షమై కనిపించి శిలగా మారిపోయాడు. అంటే స్వయంభూ దేవాలయం, ఎవరో మానవులు ఋషులు ప్రతిష్ఠ చేసింది కాదు. ఆ విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? నిత్యం భక్తులు వచ్చేందుకు ఇప్పుడు కొంత వెసులుబాటు ఉన్నప్పటికీ మొన్నటిదాకా కొంత ఇబ్బంది కదా, ఇక్కడ ఎలాంటి పూజాది కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి? నిత్య పూజ జరుగుతూ ఉందా, ఎట్లా ఉంటుంది? ఇప్పుడు బోటు ఏర్పాటు చేసిన నుంచి నిత్య పూజలకు ప్రారంభమైనాయి. ముఖ్యంగా గురువారం, ఆదివారం ప్రతి పౌర్ణిమ నాడు అన్నదానం జరుగుతుంది, విశేష అన్నదానం జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుండి కూడా ఇక్కడ తెలుసుకొని భక్తులు వస్తూ ఉన్నారు. స్వామివారి స్వప్నాల్లో కనిపించి కూడా నేను ఈ రూపంలో ఉన్నా, ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకోమని చెప్తే వచ్చి మాకు వారి అనుభవాలు చెప్పినటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ ప్రత్యేక పూజలు అంటే ఏముంటాయి? రాహు రూపంలో స్వామి ఉన్నారని చెప్తున్నారు. రాహుకేతుకు సంబంధించినటువంటి పూజలు ఏమైనా చేస్తూ ఉంటారు? ఇక్కడ రాహుగ్రహ కేతుగ్రహ దోషాలు తొలగించడానికై ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తారు. తర్వాత ఇక్కడ ముడుపు కట్టుకున్నట్టయితే, ఒక ఎర్రని బట్టలో బూరు కొబ్బరికాయ ముడుపు కట్టుకొని మొక్కినట్టయితే చాలామంది కోరికలు నెరవేరిన తర్వాత వాళ్ళు అభిషేకాలు, అన్నదానాలు కూడా నిర్వహిస్తూ ఉన్నారు. చాలా విశేషమైన మహత్యం. స్వామివారి ఇక్కడ కొంగు బంగారమే ఇస్తున్నారు భక్తుల పాలిట. స్థానిక ప్రజాప్రతినిధులు కూసు రవీందర్ గారు నాతో పాటున్నారు. ఈ ఆలయ అభివృద్ధికి ఎలాంటి ప్రణాళికలు చేస్తున్నారు? ప్రభుత్వంలో మీరు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం నుంచి ఇంకా ఏమైనా కొత్తగా ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఉంది? రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వరదవెల్లి గ్రామంలో స్వయంభూ దత్తాత్రేయ స్వామి దేవస్థానం ఉండేది. మరి మిడ్మానర్ అనే కాలగర్భంలో ఈ గుడి మునిగిపోవడం వలన మరి నిత్య పూజలు కరువైపోయినాయి. మరి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకరన్ గారు, మరి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యమన్న గారు దృష్టికి తీసుకువెళ్ళగా తాత్కాలికంగా టూరిజం శాఖ నుండి 2 బోట్లు మంజూరు చేయడం జరిగింది. ఆ 2 బోట్ల ద్వారా వేలాది మంది ప్రయాణికులు వస్తున్నారు. మరి తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర తదితర స్టేట్ నుంచి పెద్ద ఎత్తున దత్త జయంతికి వేలాదిగా భక్తులు వస్తున్నారు. దాన్ని దృష్టిలో ఉంచుకొని మంత్రి పొన్నం ప్రభాకరన్ గారు దత్తాత్రేయ భక్తులు వారు కూడా ఇరిగేషన్ శాఖ ద్వారా బ్రిడ్జి మంజూరుకి ఏర్పాటు చేస్తున్నారు. డిజైన్ అప్రూవల్ అయింది, ఇంకా పూర్తిగా శాంక్షన్ రాలేదు. ఈ డిసెంబర్ చివరికి లేదా జనవరి మొదటి వారంలో ఈ బ్రిడ్జికి భూమి పూజ చేస్తారు. మరో దత్త జయంతి వరకు ఈ బ్రిడ్జి పూర్తి స్థాయిలో నిర్మాణం అవుతుంది. మరి తెలంగాణ రాష్ట్రంతో పాటు టూరిజం శాఖ దీన్ని దత్తత తీసుకొని మరి డెవలప్మెంట్ చేసినట్టయితే ఈ దత్తక్షేత్రం మరి రాష్ట్రంలో పేరు ప్రఖ్యాతులు కాస్తాయని చెప్పి తెలియజేస్తున్నాను.
సో ఇది రాబోయే రోజుల్లో ఇక్కడ బ్రిడ్జ్ నిర్మాణం కూడా జరగబోతోంది. ఇప్పుడు ఎలాగైతే బోట్లో వస్తున్నటువంటి ప్రయాణికులు ఇక వచ్చే ఏడాది నుంచి ఖచ్చితంగా బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి రోడ్డు మార్గం ఏర్పాటు చేయబోతున్నాం అని చెప్పి స్థానిక నాయకులు చెప్తున్నారు. మరోవైపు ఇక్కడ రాహు కేతు పూజలకు ప్రముఖంగా నిలిచింది. సో వివిధ ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాం అని చెప్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పురోహితులు. కెమెరామెన్ రవితో గోపాలకృష్ణ, హెచ్ఎం టీవీ, వరదవెల్లి గ్రామం.